అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: అధిక దిగుబడినిస్తున్న కూనారం 12472 వరి వంగడం మొదటి మినీ కిట్ దశలో సత్ఫలితాలనిస్తోందంటున్న ఖమ్మం జిల్లా రైతు అనుభవం. సౌరీకరణ ద్వారా నేలను శుద్ధి చేసే విధానం, ప్రయోజనాలు. వేసవి బెండ సాగులో ప్రస్తుత యాజమాన్యం, సూటి రకాల విత్తనోత్పత్తిలో మెలకువలు. ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా చీడపీడలను తట్టుకొని అధిక దిగుబడులిచ్చే రకాలను సాగు చేసినప్పుడే రైతుకు వ్యవసాయం లాభసాటిగా ఉంటుంది. ప్రాంతాల వారీగా వరిలో ఎన్నో రకాలు సాగులో ఉన్నా ఎప్పటికప్పుడు నూతన వంగడాలను శాస్త్రవేత్తలు విడుదల చేస్తూ ఉంటారు. అలా కొత్త రకాల ఎంపికతో శాస్త్రీయ యాజమాన్య పద్ధతులతో సాగులో ముందడుగు వేస్తున్నారు ఖమ్మం జిల్లాకు చెందిన రైతు ఒకరు. మినీ కిట్ దశలో ఉన్న KNM 12472 అనే వరి వంగడాన్ని 8 ఎకరాలలో సాగు చేశారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం కూనారం పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు రూపొందించిన ఈ రకం గుణగణాలు, దిగుబడి తీరుతెన్నులు ఎలా ఉన్నాయో రైతు మాటల్లోనే తెలుసుకుందాం. నిండైన కంకులతో పచ్చగా కనబడుతోన్న ఈ క్షేత్రం ఖమ్మం జిల్లా నేలకొండపల్లి గ్రామంలో ఉంది. ఈ నూతన వరి వంగడాన్ని సాగు చేసిన రైతు వెలగపూడి రామకృష్ణ. మొత్తం 20 ఎకరాల సేద్యం ఈయనది. ఒక 8 ఎకరాల్లో ఈ రబీలో కూనారం 12472 అనే వరి వంగడాన్ని వేశారు. ఇది మొదటి మినీ కిట్ దశలో ఉన్న రకం. గత సంవత్సరం వానాకాలంలో విత్తనాభివృద్ధి చేసి యాసంగిలో నాటుకున్నారు. BPT 5204ను పోలిన సన్నగింజ రకమిది. దుబ్బుకట్టు బాగుందని, కంకి పొడవుతో అధిక గింజల సంఖ్యతో పాటు ఎండాకు, పొట్టకుళ్ళు, అగ్గితెగులు, దోమపోటును తట్టుకునే ఈ రకం నుంచి ఎకరాకు 60 బస్తాల దిగుబడి వచ్చిందంటూ తన అనుభవాలను తెలియజేస్తున్నారు రైతు రామకృష్ణ. నేను నాగార్జున సాగర్ ఎడమ కాలువ కింద 20 ఎకరాల వరకు వ్యవసాయం చేస్తుంటాను. దానిలో ఒక 8 ఎకరాలు KNM 12472 అనే రకం తీసుకొచ్చి పెట్టాను. వర్షాకాలం మినికిట్ పెట్టి దాని నుంచి వచ్చిన పంటతోటి ఈ 8 ఎకరాలు మళ్ళీ నేను రబీలో పెట్టాను. ఈ ఇత్తనం వచ్చేసి కంకి బార్ వచ్చేసి 13 నుంచి 14 అంగుళాల దాకా ఉందండి. 400 చిల్లర గింజలు ఉన్నాయండి. పిలక్కలు వచ్చేసి 70 నుంచి 80 దాకా ఉన్నాయి, కానీ 40 నుంచి 60 కర్రలు ఉన్న దుబ్బులే ఎక్కువ ఉన్నాయండి. నారు నేను డిసెంబరు 8వ తారీఖు నారు పోసి జనవరి 8-10 తారీఖు లోపు నాటేయడం జరిగింది. నాటేసిన తర్వాత 15 రోజులకి మ్యాక్స్, జింకు, క్లోరిపైర్ పాస్ ఈ 3 రకాలు కలిపి ఒకసారి స్ప్రే చేశా. ఇక మళ్ళీ స్ప్రే లేదండి. దుక్కిలో ఒక కట్ట DAP, అరకట్ట యూరియా వేసా. మళ్ళీ రెండోసారి మళ్ళీ 30 కట్ట యూరియాతోటి ఆపేశామండి. మూడోసారి వేసినప్పుడు అరకట్ట పొటాషు, అరకట్ట యూరియా వేసా. ఈ తక్కువ పెట్టుబడితోటి ఎక్కువ దిగుబడి కలిగి ఉందండి. ఈ విత్తనం
రైతుకి మంచి అనుకూలమైన విత్తనం. చౌడు భూమిని కూడా తట్టుకొని కింద పడిపోకుండా నిలబడి ఉండే పైరండి ఇది. ఈ విత్తనం గాలికి కింద పడదండి. ఇది వచ్చేసి జింకు లోపాన్ని తట్టుకుంటుంది, పొట్టకుళ్ళు తెగులు తట్టుకుంటుంది, ఎండాకు తెగులు తట్టుకుంటుంది, దోమపోటును తట్టుకొని మెడిరుపును తట్టుకొని నిలబడి ఉండి మంచి దిగుబడినిచ్చే విత్తనం. 20,000 ఖర్చు పోతే 50,000 మిగులుబాటు ఉంటుంది 35 క్వింటాలు అయినప్పుడు. అదే 40 క్వింటాలు అయితే ఎకరానికి 60,000 మిగులుబాటు ఉంటుంది. ఇది కాలువల కింద కానివ్వండి, బోర్ల కింద కానివ్వండి, చెరువుల కింద కానివ్వండి, బాడవలో కానివ్వండి, చవుల్లో కానివ్వండి, ఎక్కడైనా పెట్టుకోవటానికి. అయితే ఈ విత్తనం సరఫరా చేయడానికి నేను విత్తనం సిద్ధం చేస్తున్నానండి. ఇటీవలి కాలంలో అధిక శాతం రైతులు సేంద్రియ బాట పడుతున్నారు. రసాయన రహితంగా వ్యవసాయం చేసి నాణ్యమైన ఉత్పత్తులు సాధించడం పైన దృష్టి సారిస్తున్నారు. ఖరీఫ్లో పంటలను విత్తుకునేందుకు ముందుగా ఇప్పటి నుంచే నేలను అందుకు అనుగుణంగా తయారు చేసుకోవాల్సి ఉంటుంది. గత పంటలోని చీడపీడల అవశేషాలను, కలుపును సమర్థవంతంగా అరికట్టేందుకు రసాయనేతర మరియు పర్యావరణ అనుకూలమైన పద్ధతి సాయిల్ సోలరైజేషన్. దీనినే నేల సౌరీకరణ అంటారు. నేలపై ప్లాస్టిక్ లేదా మల్చింగ్ పేపర్ను పరిచి ఉంచడం ద్వారా ఈ కాలంలో ఉండే అధిక సూర్యరశ్మిని ఉపయోగించుకొని నేల ఉష్ణోగ్రతను పెంచడం అనే ప్రక్రియనే సౌరీకరణ అంటారు. ఇది పర్యావరణ అనుకూలమైన పద్ధతి. అసలు నేల సౌరీకరణ ఏ విధంగా చేపట్టాలి, తద్వారా కలిగే ప్రయోజనాలేమిటో ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రతి ప్రజనన విభాగం శాస్త్రవేత్త డాక్టర్ రమాదేవి నుంచి తెలుసుకుందాం. ముఖ్యంగా రైతులు చేయాల్సింది ఏంటంటే సాయిల్ సోలరైజేషన్ చేసుకోవాలి. అంటే భూమిని సౌరీకరించుకోవడం, అంటే సూర్యరశ్మిని మనం ఉపయోగించుకొని పాలిథిన్ షీట్లని, అంటే మల్చింగ్ షీట్లని, ప్లాస్టిక్ షీట్లని ఉపయోగించుకొని మన భూములని వాటి యొక్క ఉష్ణోగ్రతలని పెంచుకొని ఆ పెరిగిన ఉష్ణోగ్రతలతో భూమిలో ఉన్నటువంటి శిలీంధ్రాలని కానివ్వండి, కలుపు మొక్కల గింజలని కానివ్వండి, ముందు సీజన్లో వేసిన మన పంటల యొక్క గింజలని నిర్వీర్యం చేసి తదుపరి మన పంటకి, ఖరీఫ్లో వేయబోయే పంటకి కలుపు మొక్కలను నివారించుకోవడానికి, దానిపైన పెట్టేటటువంటి కలుపు మందుల పెట్టుబడిని కానీ తగ్గించుకోవడానికి చాలా మంచి పద్ధతి ఇది. ఆర్గానిక్ ఫార్మింగ్ వాళ్ళు ఖచ్చితంగా పాటించవలసిన విధానమే ఈ సాయిల్ సోలరైజేషన్ అండి. దీనికోసం మనం ఏం చేస్తామంటే ముందుగా పొలాన్ని నీట్గా దుక్కి చేసుకొని ఏటవాలు ప్రాంతం లేకుండా బాగా చదును చేసుకోవాలి. తర్వాత ఒక నీటి తడి ఇవ్వగలిగిన వారు ఒక నీటి తడి ఇచ్చుకోవాలి. లేదనుకున్న వాళ్ళు వర్షం పడినప్పుడు ఆ పడిన వెంటనే ప్లాస్టిక్ షీట్లని ఉపయోగించుకొని, మల్చింగ్ షీట్లని కానీ ఉపయోగించుకొని ఒక ఎంఎం మందం ఉన్నటువంటివి యూవీ రెసిస్టెంట్ అయినటువంటి షీట్లను ఉపయోగించుకొని ఒక 4 నుంచి 6 ఇంచెస్ ట్రెంచెస్ కాలువల్లాగా తవ్వి అందులో షీట్లని వేసి గట్టిగా బిగుతుగా పొలం మీద అది పరుచుకునేలా చేసుకొని సూర్యరశ్మిని ఉపయోగించుకొని ఉష్ణోగ్రతలను పెంచుకోవచ్చు. అంటే ఎంతవరకు పెంచుకోవచ్చు అంటే భూమిలో తేమ ఉన్నప్పుడు మరింతగా అది ఉపయోగపడే అవకాశం ఉంటుంది. సో భూమిలో తేమ ఉన్నప్పుడు మనం ఈ ప్లాస్టిక్ షీట్లను పెంచుకొని 4 నుంచి 8 వారాల వరకు అలాగే ఉంచాలి. దానివల్ల ఉష్ణోగ్రతలు మనకు బయట ఉన్న దానికంటే కూడా 10 నుంచి 12 డిగ్రీల సెంటీగ్రేడ్, అంటే మొదటి 2 ఇంచుల లోపల భూమి యొక్క ఉష్ణోగ్రత 60 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు, అలాగే 18 ఇంచెస్ అడుగుల లోపల 37 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు పెరుగుతుంది 8 వారాల తర్వాత. ఒకవేళ మరి ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడు 4 వారాలైనా సరిపోతుందండి. ఇలా చేయడం వల్ల భూమి లోపలి భాగము, భూమి మన వేరు వ్యవస్థ చుచ్చుకుపోయేటటువంటి భాగం అంతటిలోనూ సూర్యరశ్మి మరింతగా వేడి అనేది పెరగడం వలన ఇలా మొక్కల గింజలు కానీ, తర్వాత 85% శిలీంధ్రాలు, పంటలకు వచ్చే శిలీంధ్రాలన్నీ కూడా భూమిలో ఉన్నటువన్నీ నశిస్తాయి. అలాగే పురుగుల యొక్క కోశస్థ దశలు కానివ్వండి అవి నశిస్తాయి. ఇంకా ఏంటంటే కర్బన పదార్థం కూడా విచ్ఛిన్నమైపోయి ఫుల్విక్ యాసిడ్ కూడా పెరిగి భూమి చాలా మట్టుకు సారవంతమయ్యి మన నెక్స్ట్ పంట దిగుబడి కూడా పెరిగేదానికి అవకాశం ఉంటుందండి. ఇలా చేయడం వల్ల మనకి సారవంతం అవుతుంది కాబట్టి ఫర్టిలైజర్స్ తక్కువ వేసినప్పటికీ ఎక్కువ దిగుబడి అనేది వస్తుంది. సో ఈ విధంగా ఎటు చూసినా ప్లాస్టిక్ షీట్ల మీద మీరు పెట్టే ఖర్చు
నెక్స్ట్ పంటలో మీరు పెట్టుబడి తగ్గించుకోవడం వల్ల దాన్ని మీరు ఆ ఖర్చుని భర్తీ చేయొచ్చు. సో ఈ విధంగా మీరు ఒకసారి కొంటే దాని మందాన్ని మీరు తీసుకున్న జాగ్రత్తల్ని బట్టి షీట్లను మళ్ళీ 2-3 సంవత్సరాలైనా మీరు వాడుకోవచ్చు. పంట వేసిన తర్వాత ఏం చేయాలి అనేదే కాకుండా పంట లేనప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు కూడా భూమిని ఎలా చూసుకోవాలి అనేది కూడా ముఖ్యం. కాబట్టి రైతులు ఈ విషయాన్ని గమనించాలని కోరుకుంటున్నాను. మార్కెట్ ధరలు నిలకడగా ఉండే కూరగాయ పంట బెండ. బెండను తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రాంతాల్లోనూ సాగు చేస్తారు. ఉష్ణమండలపు పంట కావడంతో ఖరీఫ్ ఇంకా వేసవి పంటగా సాగు చేస్తారు. శీతాకాలంలో ఈ పంట సాగు అనుకూలంగా ఉండదు. వేసవి పంటగా జనవరి నుంచి మార్చి మాసాల మధ్య విత్తుకున్న పంట ప్రస్తుతం అన్ని దశల్లోనూ ఉంది. ఈ పంటలో సరైన ఎరువుల యాజమాన్యంతో పాటు సకాలంలో సస్యరక్షణ చేపట్టాలి. వేసవిలో వచ్చే పల్లాకు తెగులు పట్ల అప్రమత్తంగా ఉండాలి. వేసవి పంట విత్తనోత్పత్తికి కూడా అనుకూలంగా ఉంటుంది. రైతులు సూటి రకాలను సాగు చేసి విత్తనోత్పత్తి ద్వారా అదనపు ఆదాయం పొందే అవకాశం ఉంది. ప్రస్తుతం బెండలో చేపట్టాల్సిన ఎరువుల యాజమాన్యం, సస్యరక్షణ, విత్తనోత్పత్తిలో మెలకువల గురించి శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం రాజేంద్రనగర్లోని కూరగాయల విభాగం ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ ఏవిఎన్ లావణ్య నుంచి తెలుసుకుందాం. ఇది ఉష్ణమండలి పంట కాబట్టి ఇది పొడి మరియు వేడి ఉన్న వాతావరణంలో సాగు చేయడానికి అనుకూలంగా ఉంటుంది. ప్రస్తుతం బెండ పంట పూత కాత దశలో ఉంటుంది. ఆఖరి దుక్కి చేసుకున్నప్పుడు ఎకరాకి 10 టన్నుల పశువుల ఎరువుతో పాటు భాస్వరము, పొటాష్ 20 కిలోలు చొప్పున వేయాల్సి ఉంటుంది. అలాగే నత్రజని ఇచ్చే ఎరువులను 48 కేజీలు 3 దఫాలుగా చేసి మొదటి దఫా ఆఖరి దుక్కులో వేయాలి. మిగిలిన 2 భాగాలని విత్తిన 30 మరియు 45 రోజులకి వేయాల్సి ఉంటుంది. దీంతో పాటు సేంద్రియ ఎరువులైనటువంటి వేపపిండి 100 కిలోలు ఎకరానికి, అలాగే ఎజిటోబాక్టర్, ఎజోస్పైరిలం, సూడోమోనాస్ వంటి జీవన ఎరువులు కూడా 2 కేజీలు ఎకరానికి పశువుల ఎరువుల్లో కలిపి ఆఖరి దుక్కిలో వేసినట్లయితే మనం 50% వరకు రసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గించుకోవచ్చు. పోషక లోపాలు అనేవి మనం చూస్తూ ఉంటాము. ఈ పోషక లోపాలని అధిగమించడానికి 19 లేదా సూక్ష్మ పోషక మిశ్రమాలు మార్కెట్లో మనకి మైక్రోమాక్స్ లేదా ఫార్ములా 4 అని దొరుకుతూ ఉంటాయి. ఇవి 5 గ్రాములు లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. ఒక 10 రోజుల వ్యవధిలో 2-3 సార్లు పిచికారీ చేసుకున్నట్లయితే మొక్కలు బలంగా ఉండి అధిక దిగుబడుల్ని ఈ వేసవిలో ఆశించవచ్చు. మొదట పూత దశ అనేది 40 రోజులకి వస్తుంది. కాబట్టి ఈ మొదట 40 రోజులు మొక్కని మనం ఎంత బలోపేతం చేస్తామో తరువాత మనకి దిగుబడి అనేది లేకపోతే వ్యాధులు సోకడం అనేది దాని మీద పడినే ఆధారపడి ఉంటుంది. ఈ వేసవిలో పల్లాకు తెగులు అనేది మనము ఎక్కువగా చూస్తూ ఉంటాము వచ్చే వ్యాధుల్లో. ఈ పల్లాకు తెగులు తెల్లదోమ ద్వారా ఎక్కువ వ్యాప్తి చెందుతుంది. ఈ ఆకుల ఈనెల మధ్య తెల్లగా పసుపు రంగులో ఏర్పడి గిడసబారిపోతాయి. అలాగే కాయలు కూడా గిడసబారిపోవడం జరుగుతుంది. మొక్క పెరుగుదల తగ్గి తద్వారా దిగుబడి కూడా మనకి అంతగా ఎక్కువగా ఉండదు. ముందుగా ఈ వైరస్ సోకిన మొక్కలని పీకి దూరంగా పడేయడం లేదా కాల్చడం చేయాలి. ఈ తెల్లదోమల్ని కంట్రోల్ చేయడానికి ఎల్లో స్టిక్కీ ట్రాప్స్ అని మనకు మార్కెట్లో దొరుకుతాయి. పసుపు రంగు జిగురు అట్టలు పెట్టి తద్వారా ఈ మానిటర్ చేసుకోవచ్చు. ఒక రైతు ఎంత ఉధృతిలో ఉన్నాయనేది మానిటర్ చేసుకొని దాన్ని బట్టి ఈ ఎసిఫేట్ కానీ ఇమిడాక్లోప్రిడ్ కానీ స్ప్రే చేసుకోవచ్చు. ఈ తెల్లదోమల్ని అధిగమించడానికి ఎసిఫేట్ 1.5 గ్రాము లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయొచ్చు. లేదా ఇమిడాక్లోప్రిడ్ 0.3 మిల్లీలీటర్లు లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయొచ్చు. మువ్వ మరియు కాయతొలుచు పురుగు ప్రధానంగా మనం ఈ బెండలో చూడొచ్చు. ఇది మొక్క పెరుగుదల దశలో మువ్వని మరియు పూత దశలో ఈ కాయలని ఎక్కువగా ఆశించి దిగుబడికి నష్టం చేస్తుంది. కాబట్టి దీని నివారణకి ఇమామెక్టిన్ బెంజోయేట్ అనే కీటకనాశిని 0.3 మిల్లీలీటర్లు లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయడం, లేదా క్వినాల్ఫాస్ అనే కీటకనాశిని 2 ml లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి.
రైతులు ఈ బెండ సాగుతో పాటు సొంతంగా సూటి రకాలని విత్తనోత్పత్తి కూడా చేసుకోవచ్చు. మొదటి కోత వరకు ఇది సహజంగానే యాజమాన్య పద్ధతులు పాటించవచ్చు. ముఖ్య కాలం మన విత్తనోత్పత్తికి అయితే ప్రధానంగా వేసవిలో బాగుంటుంది. దీనికి సీడ్ సర్టిఫికేషన్ ఆఫీసర్ నుంచి సర్టిఫై చేసినటువంటి బ్రీడర్ లేదా ఫౌండేషన్ సీడ్ని సేకరించి ఆ రకాలని మనం విత్తనోత్పత్తి చేసుకుంటే దాని స్వచ్ఛత అనేది మనకి ఉంటుంది. ఎంచుకునే రకాన్ని స్వచ్ఛత బట్టి మన దిగుబడి అనేది ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మనం ఎంచుకున్న రకాన్ని వేసుకున్న తర్వాత ముఖ్యంగా 3 దశల్లో ఈ కల్తీ మొక్కలను అనేది ఏరువేయాలి. సాకీయ దశలో మనం ఆ రకానికి ఉన్న ఆకు లక్షణాలు అంటే ఆకు ఆకారము, దాని యొక్క రంగు బట్టి, అలాగే కాండంపై ఉన్న ఎరుపు రంగును బట్టి, అలాగే కాండంపై ఉన్న నూగును బట్టి మనము కల్తీ మొక్కల్ని గుర్తించి వాటిని తీసివేయాలి. అలానే పూత దశలో ఉన్నప్పుడు పుష్పాల యొక్క రంగును బట్టి, అలాగే పుప్పొడి యొక్క రంగును బట్టి మనము ఈ కల్తీ మొక్కలని తీసేయాలి. కాయలు వచ్చిన తరువాత ఈ దశలో మనం కాయ యొక్క రంగును బట్టి, దాని ఆకారాన్ని బట్టి, కనుపుల యొక్క సంఖ్యను బట్టి కూడా మనం గుర్తించి ఆ రకానికి ఏదైతే పెక్యులర్ క్యారెక్టర్స్ ఉంటాయో దానికి భిన్నంగా ఉన్న క్యారెక్టర్స్ ఉన్న మొక్కలని మనము తీసేయాలి. ఈ విత్తనోత్పత్తి చేస్తున్నప్పుడు చుట్టుపక్కల వేరే రకాల బెండ మొక్కలు ఏమీ సాగు చేసుకోకుండా చూసుకోవాలి. ఈ బెండ అనేది స్వపరాగ సంపర్కము మరియు పరపరాగ సంపర్కము కూడా మనం కొంతవరకు చూస్తాము. కాబట్టి రకానికి మధ్య 200 మీటర్ల దూరం అనేది పాటిస్తూ మనం విత్తనోత్పత్తి చేసుకోవాలి. అలాగే చుట్టుపక్కల ఏమైనా అడవి బెండ మొక్కలు ఉంటే వాటిని కూడా ఈ కల్తీలుగా భావించి తీసివేయాలి. పూత వచ్చిన 35 నుంచి 40 రోజులకి విత్తనాలు అనేది మనకు చేతికి రావడం జరుగుతుంది. బాగా పండిన, ముదిరిన, ఎండిన కాయలను మనం విత్తనోత్పత్తికి వాడుకుంటాము. ఇవి చెట్టు మీదే ఎప్పటికప్పుడు వచ్చిన కాయలను సేకరించి దాన్ని చేత్తో కానీ లేదా కర్రలతో కొట్టి కానీ కాయల నుంచి విత్తనాలని వేరు చేసుకోవాలి. ఈ వేరు చేసుకున్న విత్తనాలని గ్రేడింగ్ అనే పద్ధతిలో 5 నుంచి 6 మిల్లీమీటర్లు ఉన్న జల్లెల్లో పట్టించి చెత్తనంతా ఏరువేసి నాణ్యమైన విత్తనాన్ని సేకరించాలి. ఇలా సొంతంగా విత్తనోత్పత్తి చేసుకున్న రైతులు ఎకరానికి 500 నుంచి 600 కేజీలు విత్తన దిగుబడిని పొందవచ్చు. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. మామిడి పరిశోధనకు ప్రసిద్ధమైన సంగారెడ్డి జిల్లా ఫల పరిశోధన స్థానాన్ని శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ హార్టికల్చర్ యూనివర్సిటీ ఉపకులపతి డాక్టర్ రాజిరెడ్డి సందర్శించి వివిధ రకాల అంటుమొక్కలు, వంగడాలను పరిశీలించారు. ప్రస్తుతం మామిడి సీజన్ ఆరంభమైన నేపథ్యంలో పరిశోధనా స్థానంలో ఈ నెల 14, 15వ తేదీల్లో మామిడి మేళా ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. ఉద్యాన పంటలు సాగు చేసే రైతులను ప్రోత్సహించేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని చెబుతున్న శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ రాజిరెడ్డితో మా ప్రతినిధి రామకృష్ణ ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. సంగారెడ్డి జిల్లా ఫల పరిశోధన స్థానం మామిడి అంతా కూడా పంట మొత్తం చేతికొచ్చింది. ఈ క్రమంలోనే ఈ సంగారెడ్డి ఫల పరిశోధన సంస్థలో ఈ పంటలు ఏ విధంగా ఉన్నాయి, అలాగే ఈ సంవత్సరం ఈ శాస్త్రవేత్తలు ఏ అంశాలను పరిగణలోకి తీసుకున్నారు, ఏమేమి కొత్త వంగడాలను పూర్తి చేశారు అనే అంశాలను మొత్తం పరిశీలించడానికి శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ హార్టికల్చర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ రాజిరెడ్డి అయితే పరిశీలించారు. ఈ అంశాలు మొత్తానికి ఒకసారి అడిగి తెలుసుకుందాం. మొత్తంగా ఈ సంగారెడ్డి ఫల పరిశోధన స్థానంలో ఏ అంశాల్లో ప్రధానంగా గుర్తించారు? మామిడిలో చాలా రకాలు ఉన్నాయి. దాదాపుగా 471 రకాలను ఇక్కడ మనం పండించడం జరుగుతూ ఉంది. అంటే పండించడం అంటే దానికి సంబంధించినటువంటి మొక్కలన్నీ కూడా ఉన్నాయి. సో దాంట్లో డిఫరెంట్ ఏజెస్లో కొన్ని పాత తోటలను మళ్ళీ రిజ్యూనేట్ చేయడము, అట్లాగే కొన్ని కొత్త ఎక్స్పెరిమెంట్స్ చేయడము, హైబ్రిడ్స్ మీద కూడా ఇక్కడ పరిశోధనలు చేయడం జరుగుతూ ఉంది. సో ఈ పరిశోధనలో ముఖ్యమైనటువంటి అంశం ఏమిటంటే న్యూట్రియంట్ మేనేజ్మెంట్, అలాగే నీటి యాజమాన్యం సంబంధించినటువంటి అంశాల మీద, సస్యరక్షణ గురించి, ఫర్టిలైజర్స్ మీద కూడా ఇక్కడ రీసెర్చ్ చేయడం అనేది జరుగుతూ ఉంది. ఇక్కడ చాలా మంచి వాతావరణం ఉంది, మంచి రకాలు ఇక్కడ గత 100 సంవత్సరాల నుంచి కూడా
ఇక్కడ మంచి పరిశోధనలు జరుగుతూ ఉన్నాయి. దాదాపుగా దేశంలోనే మంచి ఫేమస్ అయినటువంటి ఫల పరిశోధన స్థానం. ఇక్కడ మామిడి తోటకు సంబంధించినటువంటి మొక్కలు చాలా పెద్ద ఎత్తున ఇక్కడ మనం గ్రాఫ్టింగ్ చేయడం జరుగుతూ ఉంది. సో వాటికి చాలా డిమాండ్ కూడా మన రాష్ట్రంలో కానీ దాదాపుగా మహారాష్ట్ర కానివ్వండి, కర్ణాటక కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా వచ్చి ఇక్కడ నుంచి తీసుకెళ్ళడం. సో వాటి మంచి ప్రాచుర్యం ఉంది. సో అలాగే మిగతా పంటలకు సంబంధించిన పండ్ల మొక్కలు కూడా ఇక్కడ తయారు చేయడం జరుగుతూ ఉంది. సో మా జామ కానివ్వండి, మిగతా పంటల మీద, మన ఫ్రూట్స్ సంబంధించినటువంటి పంటల మీద మనకి ఇక్కడ పరిశోధనలు చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ మంచి రిజల్ట్స్ వస్తూ ఉన్నాయి. ఈ సంవత్సరం కొంత వివిధ ప్రాంతాల్లో వివిధ పద్ధతుల్లో, అంటే అకాల వర్షాలు కానివ్వండి, గాలి కానివ్వండి, ఈ మధ్యకాలంలో చూస్తూ ఉన్నాం. దాంతో కొంత నష్టం అనేది జరిగింది రైతులకు. అట్లాగే ఈ అకాల వర్షాల మూలంగా కాయలు కూడా కొంత దెబ్బతినటం జరిగింది. సో ఆ విధంగా ఈ టెంపరేచర్స్లో ఉష్ణోగ్రతలో తేడా ఉండటం మూలంగా ఈ యొక్క మన పూత రావటం కూడా ఒక్కొక్క ప్రాంతంలో ఒక విధంగా ఉంది. సో ఓవరాల్గా యావరేజ్గా ఉన్నదని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు మంచి సీజన్ స్టార్ట్ అవుతుంది. అట్లాగే ఈ 14-15వ తేదీ రోజుల్లో 2 రోజుల తేదీలో ఇక్కడ మ్యాంగో ఫ్రూట్ షో కూడా మేము పెట్టాలని, ఎందుకంటే దీనిపైన అవగాహన పెంచడానికి. సో ముఖ్యంగా మనకు ఇప్పటివరకు వ్యవసాయ పంటల్లో ఏదైతే పరిశోధనలు చేశామో దాంట్లో వచ్చినటువంటి ఉత్పత్తి అనేది మ్యాక్సిమం చేరిపోయింది ఇప్పటికి. ఇప్పుడు మనం ఏమైనా కానీ మనకు రైతు లాభదాయకంగా ఉండాలి అంటే ఉద్యాన పంటలు అనేటివి చాలా ముఖ్యమైనటువంటి, అందులో పండ్ల తోటలు, కూరగాయలు కానివ్వండి, ఫ్లవర్స్ సంబంధించినటువంటి కానీ, మెడిసినల్ ప్లాంట్స్ కానీ, వీటిని పెద్ద ఎత్తున ప్రోత్సహించడం జరుగుతుంది మన యూనివర్సిటీ నుంచి. సో దాంట్లో మంచి పరిశోధనలు చేయడం, స్టూడెంట్స్ని కూడా మంచి ట్రైనింగ్స్ పంపించడం, సో ఈ విధంగా చాలా కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. యూనివర్సిటీ పరిధిలో ఉన్న ఈ ఫల పరిశోధన సమస్యలకు సంబంధించి మిగతా ప్రాంతాల్లో ఉన్న ఫల పరిశోధనకి, సంగారెడ్డిలో ఉన్న ఫల పరిశోధనకి డిఫరెన్స్ ఏం గమనించారు? ఈ నేలలు కానీ, ఇక్కడ పంట కానీ వ్యత్యాసం ఏమి? మన ముఖ్యంగా తెలంగాణలోనే, దక్షిణ తెలంగాణలో అన్ని హార్టికల్చర్ పంటలు, ఉద్యాన పంటలకు అనుకూలమైనటువంటి ప్రాంతం. కొద్దిగా ఉత్తర తెలంగాణలోనే ఎక్కువ వర్షాలు ఉంటాయి, కొద్దిగా ఉష్ణోగ్రతలు కూడా తగ్గు ఉంటాయి. కాకపోతే దీని యొక్క స్పెషల్గా ఏమిటంటే ఇక్కడ అన్ని రకాలైనటువంటి మామిడి మొక్కలు ఉన్నాయి. సో దాన్ని మంచి మెయింటైన్ చేయడం జరిగింది, ప్యూరిటీ కూడా మెయింటైన్ చేయడం. సో ఇట్లాంటి పరిశోధనా స్థానము మామిడికి సంబంధించింది వేరే ప్లేస్లో, వేరే ప్రాంతాల్లో లేవు. యూనివర్సిటీ తరఫు నుంచి నూతనంగా వంగడాలని, కొత్త రకం వంగడాలను ఏమన్నా తీసుకొస్తున్నారా? ఏ మొక్కల్ని తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి? సో ఇప్పుడు ఇందులో మామిడిలో కూడా 1-2 రకాలు వాళ్ళు రెడీగా ఉన్నట్టుగా చెప్తా ఉన్నారు. దాన్ని కూడా మేము రిలీజ్ చేయడానికి, కూరగాయల్లో కూడా కొన్ని రకాలు ఉన్నాయి. 2 సంవత్సరాల్లో హైబ్రిడ్ కూడా టమాటాలో మేము రిలీజ్ చేయాలనేటువంటి ప్లాన్స్ మేము తయారు చేయడం జరిగింది. ప్రస్తుతం మామిడి కోతలు జరుగుతూ ఉన్నాయి, అలాగే మార్కెట్లో కూడా తీసుకొస్తూ ఉన్నారు. ఈ కోతలు కోసే సమయంలో పూర్తిగా పక్వానికి రాని పళ్ళను కూడా బయట మార్కెట్లో ఈ కార్బెట్ కానీ నిషేధిత మందులు కూడా వేసి చేస్తూ ఉన్నారు. ఈ యూనివర్సిటీ తరఫు నుంచి వాళ్ళకి ఏం చెప్తారు, అలాగే కొనుక్కునే వాళ్ళకి ఏం సూచన చేస్తారు? సో అట్లాంటి కార్బైడ్ వేసినటువంటి పండ్లను మనం తీసుకోకూడదు. ఒకవేళ మనకు అనుమానం వస్తే మనకు దగ్గరలో ఉన్నటువంటి ఈ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ కానీ, ఈవెన్ పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వచ్చు. ఎందుకంటే కార్బైడ్తో మీకు తెలుసు ఈ క్యాన్సర్ కూడా మనకు రావడానికి కూడా అవకాశం ఉంటుంది. సో కాబట్టి పండినటువంటి కాయలను తెంపకూడదు. పూర్తిగా పండిన తర్వాత 1-2 రోజుల్లో పండేటువంటి కాయలను మాత్రమే తెంపి అమ్ముకోవాల్సినటువంటి సూచన చేస్తా ఉన్నాం. కొనుగోలుదారులు కూడా జాగ్రత్తగా చూసుకొని కొనుక్కోవాలి. ఎందుకంటే మనకు ఈ కార్బైడ్ వేసినటువంటి కాయలు చూసినట్టయితే తేడా కనబడుతుంది. మన కోసి దాన్ని చూస్తే పులుపుగా ఉంటుంది లోపల. సో అలా కాకుండా మంచి పూర్తిగా పక్వానికి వచ్చినటువంటి కార్బైడ్ వేయనటువంటి పండ్లనే తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఫల పరిశోధన సంస్థ అనేది సంగారెడ్డి కొంచెం వ్యత్యాసాలు ఉన్నాయి, మిగతా ప్రాంతాల వ్యత్యాసాలు ఉన్నాయి. ఇక్కడ పండే పంట కానీ, నేలలు కానీ సమృద్ధిగా ఉంటున్నాయి. అలాగే విధంగా ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్న ఈ మామిడి ఏదైతే ఉందో కార్బైడ్ వేసిన ఫ్రూట్స్ తీసుకోవద్దు. దానికి ఏదైనా మీకు అనుమానం వస్తే ఫల పరిశోధన స్థానానికి వచ్చి చెక్ చేయించుకుంటే నాణ్యమైన పండ్లు మాత్రమే తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటుందని చెప్పేసి హార్టికల్చర్ విసి రాజిరెడ్డి గారు అయితే స్పష్టం చేస్తూ ఉన్నారు. కెమెరామెన్ ఉమామషతో రామకృష్ణ, ఈటీవీ న్యూస్, సంగారెడ్డి నుంచి. మరిన్ని విభిన్నాంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు.